సామూహిక నిరసన కార్యక్రమానికి స్వాగతం. చాలామందికి ఈరోజు మనం పెట్టినటువంటి ఈ నిరసన అంటే ఒక పార్టీగా నిరసన ఎందుకు మనం తెలియచేయాలి అనేది ఒక ప్రశ్న. దీనికి మనం ఈ సమావేశం ద్వారా, ఈ నిరసన ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక సందేశం పంపించాలి. ఒక రాజకీయ పార్టీగా జై భీమ్రావ్ భారత్ పార్టీ, జేబీపీ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏంటి అని చాలా రాజకీయ పార్టీలు సహజంగానే వాళ్ళకి మేనిఫెస్టోలు ఉంటాయి. మనకు కూడా ఒక మేనిఫెస్టో ఉంది. జై భీమ్రావ్ భారత్ పార్టీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒరిజినల్ పేరే భీమ్రావ్. ఆ పార్టీ, ఆ మహనీయుడి పేరునే పార్టీ పేరుగా మార్చుకున్న చరిత్రలో మొట్టమొదటి పార్టీ మన పార్టీ జై భీమ్రావ్ భారత్ పార్టీ. చాలా పార్టీలు ఉన్నాయి, జై భీమ్ సభలు ఉన్నాయి, జై భీమ్ ఉన్నాయి, అది ఒక నినాదం. కానీ భీమ్రావ్ అనే పేరునే పార్టీగా మార్చుకున్నటువంటి పార్టీగా చరిత్ర పుటల్లో మన పార్టీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అయితే మన మేనిఫెస్టో ఏంటి అని చాలామందికి ఒక సందేహం ఉన్నప్పుడు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకో లేకపోతే మన పార్టీ శ్రేణులందరికీ చెప్పదలుచుకునేది అంటే, మన పార్టీ మేనిఫెస్టో రాజ్యాంగం మాత్రమే. కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ మేనిఫెస్టో. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఏది? ఒక మత సంస్కృతి గురించి, మతానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇది మీ అందరికీ కూడా నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఆర్టికల్ 26 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ guarantees the right to freedom to manage religious affairs for every religion, religious denomination or its section, subject to public order, morality and health. It ensures autonomy for religious groups to establish institutions, manage their own affairs and own administer property. అంటే ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళ మత సంస్కృతులను బట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మతాల్ని, ఏ మతాన్నైనా సరే ఫ్రీ అండ్ ఫెయిర్గా పూజించుకునే అవకాశం ఉంది. ఒక మతం ఇంకొక మతం మీద, ఒక సంస్కృతి ఇంకొక సంస్కృతి మీద దాడి చేయకూడదు అని రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్ 26 కింద మ్యాండేట్. సో ఈ ఆర్టికల్ 26 కింద భారత రాజ్యాంగం మాత్రమే ప్రామాణికంగా మేనిఫెస్టోగా తీసుకున్నటువంటి మన పార్టీ ఏ మత సంస్కృతి మీద దాడి చేసినా, ఏ మత సంస్కృతికి, హిందూ మత సంస్కృతి మీద దాడి చేసినా అది రాజ్యాంగ ఉల్లంఘనే. క్రిస్టియన్ మత సంస్కృతి మీద దాడి చేసినా అది రాజ్యాంగ ఉల్లంఘనే. ముస్లిం మత సంస్కృతి మీద దాడి చేసినా అది రాజ్యాంగ ఉల్లంఘనే. అంటే ఏ మతం యొక్క సంస్కృతిని దాడి చేసే ప్రయత్నం చేసినా అది రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన పార్టీ మేనిఫెస్టోలో ప్రకారంగా మనం ప్రతి ఒక్క మతం యొక్క సంస్కృతిని, ప్రతి ఒక్క మత విశ్వాసాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మన మీద ఇచ్చింది. కాబట్టి దానికి విఘాతం కలిగినప్పుడు మన పార్టీ ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేసి తీరుతుంది. ఆ ప్రొటెస్ట్ చేసే భాగంగానే చాలామంది అనుకుంటారు, జై భీమ్ అనగానే హిందువులకి జై భీమ్కి ఏం సంబంధం? జై భీమ్ అంటే హిందూ కదా, హిందువులకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో పుట్టినటువంటి పార్టీకి ఏం సంబంధం? కాదు. రాజ్యాంగం మేనిఫెస్టో, మన 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 మేనిఫెస్టో రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా ఒక మతం మీద ఇంకో మతం దాడి చేయమని చెప్పలా. ఈ మతం వాళ్ళు కరెక్ట్ కాదు, ఈ మతం వాళ్ళు కరెక్టు, అసలు ఈ దేశంలో ఆ మతం ఉండకూడదు, ఈ మతం ఉండకూడదు అని చెప్పలా. అసలు కులాలే లేని సమాజం కావాలనుకున్నారు ఆయన. ఒక మతం ఆర్టికల్ 26 ఒరిజినల్ ఫ్రేమ్ ఇది. ఆర్టికల్ 27, ఆర్టికల్ 28, ఆర్టికల్ 29 ఒరిజినల్గా అమెండ్మెంట్ ద్వారా వచ్చినాయి కాదు. అంటే మత విశ్వాసాలని, మతాల్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా పూజించుకునే హక్కు హిందువులకు ఉంటుంది, ముస్లింలకు ఉంటుంది, క్రిస్టియన్లకు ఉంటుంది. అందుకనే నేను రఘురామకృష్ణరాజు మీద ఫైట్ చేసే ప్రాసెస్లో భాగంగా ఎందుకు నేను ముందున్నాను, మత విశ్వాసాలని, క్రిస్టియన్ మత విశ్వాసాలని ఇబ్బంది పెట్టే సందర్భంలో
ఎందుకంటే క్రిస్టియన్ మతాన్ని పూజించుకోవడానికి ఎవరికైనా హక్కు ఉంది. హిందూ మతాన్ని పూజించుకోవడానికి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటానికి, భద్రాద్రి రాముడి దగ్గరికి వెళ్ళటానికి ఎవరికైనా హక్కు ఉంది. ఎవరు ఈ దేశంలో దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయకూడదు. కాబట్టే మన రాజ్యాంగం ఆ విధంగా మేనిఫెస్టేషన్ చేసింది. కాబట్టే నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలి. 1947-45లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు ఈ దేశానికి ఇక మనం ఉండటానికి వేయలేదు, మనం స్వతంత్రం ఇచ్చేద్దామని బ్రిటిష్ వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఇక భారతీయులతో మనం పడలేము, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రెసిస్ట్ చేస్తున్నారు, మనకి ఇచ్చేద్దామని. అప్పట్లో భారతీయుల జనాభా రమారమి 40 కోట్ల మంది జనాభా. ఎప్పుడు 1945లో, అంటే రమారమి 38-40 కోట్ల మధ్య. ఈ జనాభా 40 కోట్ల మంది, ఇన్ని వందల సంస్కృతులు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి పడదు. ఈ దేశాన్ని రక్షించుకోవటానికి ఎలాగా రాజ్యాంగం అమలుపరచాలి, ఎవరు రాస్తారు, ఇంత వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతిని అర్థం చేసుకుని ఈ దేశానికి రాజ్యాంగం ఇవ్వాలి అంటే అంత ఈజీ కాదు. ఒక 2 మతాలు ఉంటేనే ఆ దేశంలో కొట్టుకు చచ్చిపోతున్నారు. 2 మతాలు ఉంటేనే కొట్టుకు చచ్చిపోతారు సార్. అట్లాంటిది ఇన్ని వందల మతాలు, సంస్కృతులు. ఎందుకంటే బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అర్థం కాదు ఎవరికి. ఈరోజు భారతీయ జనతా పార్టీ మతాన్ని తీసుకొచ్చి, హిందుత్వాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యలో పెట్టడానికి కారణం, ప్రజల మధ్యలో పెట్టడం వల్ల జరిగే అనర్థాలు ఏంటో దేశ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకు ఇంత బాధపడుతూ ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి విధంగా మనం ఉన్నాము అంటే, నేను దాని ఇంపార్టెన్స్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. మళ్ళీ ఇంకొకసారి, బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మన భారతదేశాన్ని 1935 యాక్ట్ ద్వారా పరిపాలించేవాళ్ళు. అప్పుడు సరే, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే ప్రయత్నం చేశారు, ఆయన్ని నామినేట్ చేశారు. ఆ రాజ్యాంగం ప్రాసెస్ అంతా ఓకే. బ్రిటిష్ వాళ్ళు చూసి నవ్వుకున్నారు. ఏమన్నారు తెలుసా బ్రిటిష్ వాళ్ళు? 2 మతాలు 2 కులాలు ఉంటే కొట్టుకు చచ్చిపోతున్నాయి, ఈ దేశంలో ఇన్ని వందల మతాలు, సంస్కృతులు, భాషలు. నాకు తెలిసి స్వతంత్రం ఇచ్చిన 5 సంవత్సరాల్లో భారతదేశం విచ్ఛిన్నమైపోయి ఒకరికొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు, మీ దేశం కలిసి ఉండటం అసంభవం అని చెప్పారు. ది కామెంట్ విచ్ మేడ్ బై బ్రిటిషర్స్. అప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. 545 సంస్థానాలు. ఎవరిని కొడతారో, ఎవరి మీద దాడి చేస్తారో, ముస్లిమ్స్ హిందువు పడదు, హిందువు ముస్లిం పడదు. పాకిస్తాన్ విడిపోయింది, పంజాబ్ అల్లకొల్లాలంగా ఉంది, పాకిస్తాన్ దేశంలో ఉంది. ఎలాగా ఈ దేశం మీకు వెళ్తా ఒక మాట అన్నారు, ఈ దేశం కథ ఇంకా రాబోయే అతి కొద్ది సంవత్సరాల్లో విచ్ఛిన్నమైపోద్ది, ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ వాల్యూ తెలుస్తుంది మీకు అని చెప్పి వెళ్ళారు. కానీ 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయులు ఒక్కళ్ళే అని నిరూపించటానికి ఒకే ఒక్క ఇన్స్ట్రుమెంట్ కారణమైంది, దట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈరోజు భారత రాజ్యాంగం పటిష్టంగా ఉంది కాబట్టే నేను మాటలు చెప్తే చాలామందికి అతిశయోక్తిగా ఉండొచ్చు. చాలామంది చూశారులే, ఆయన అంబేద్కర్ రాశారంట, ఏమైంది రాజ్యాంగం, ఏమవుతుంది, ఏముంది రాజ్యాంగంలో అనుకోవచ్చు. అమరావతి రైతులు క్యాపిటల్ సిటీని తీసేస్తున్నప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకి ఈరోజు రోడ్డు మీద ఉన్నామని ఆ రోజు ప్రతి శిబిరం ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని శిబిరాన్ని స్టార్ట్ చేసేవాళ్ళు పాలతోటి కాదండి. ప్రతి శిబిరం ముందు అమరావతిలో అంటే ఒక బాధ జరిగినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, నీ ప్రాథమిక హక్కు కోల్పోయినప్పుడు, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే మనం చెప్తుంటే ఏదో కాశీమంజలి కథలు చెప్పినట్టు అనిపిస్తుంది ఇప్పుడున్న రాజకీయ కూటమి ప్రభుత్వానికి. ఏముందిలే రాజ్యాంగం అని. రాజ్యాంగం విలువ ఒక్కసారి కోల్పోయిన రోజున, చంద్రబాబు నాయుడు నీకు కూడా తెలుసు కదయ్యా రాజ్యాంగం విలువేంటో. బాధలు కొట్టుకొని, గుండెలు బాధలు కొట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ వేదిక అని ఒక వేదికను కూడా ఏర్పాటు చేశావు. మరి ఆ రోజు రాజ్యాంగ సూత్రాలు ఈ రోజు రాజ్యాంగ సూత్రాలు కాదా? ఈరోజు ఎందుకు ఈరోజు ఒక రాజ్యాంగం విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతుంది అంటే, ఈరోజు పోరాటం కాదు ఇది జై భీమ్రావ్ భారత్ పార్టీ. 2024లో
తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లు కొంతమంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ట్రస్ట్ బోర్డు మెంబర్లు అయ్యారని హైకోర్టులో మన పార్టీకి చింతా వెంకటేశ్వర్లు గారు హైకోర్టులో WP పిల్ నెంబర్ 130/2023 వేసి ఆ బోర్డుని క్యాన్సిల్ చేయించినటువంటి ఘనత మన పార్టీ. ఈరోజు పార్టీ కాదు, తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడటంలో రాజ్యాంగం సూత్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయని మనం అందరం తెలుసుకోవాలి. ఈరోజు హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద, సనాతన ధర్మం అని ఒక కాన్సెప్ట్ మీద దాన్ని ఆయుధంగా చేసుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ మాధవ్ని కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకు అంటే ఈరోజు రాజకీయాలని మతంతో మిక్స్ చేస్తున్నారు. మనమేమో రాజ్యాంగం కాపాడాలని మన ప్రయత్నం చేస్తుంటే మతంతో మిక్స్ చేసి రాజ్యాంగాన్ని, అసలు లడ్డూ మీద జరుగుతున్నంత చర్చ, తిరుమల లడ్డూ మీద జరుగుతున్నంత చర్చ ఇంకా ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీదైనా జరిగిందా? ఏ సమస్య మీదైనా డిబేట్లు పెట్టారా? రోజుకు ఒక చిన్నపిల్ల మీద రేపులు చేసి చంపేస్తున్నారు, ఒక్కడ చర్చ లేదు. ఏ మహిళ రోడ్డు మీదకి వెళ్తే బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తుంది అన్నటువంటి భరోసా లేదు, ఒక చర్చ లేదు. ఈరోజు కనీసం 3 పూటల అన్నం తినటానికి చక్కగా బయటికి వెళ్ళి పని చేసుకొని ఇంటికి వచ్చి మనకి బయట పని దొరుకుతుంది అని చెప్పటానికి, పని చేసుకోవటానికి పని దొరకటం, ఉపాధి లేదు, దాని మీద చర్చ లేదు. ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోతుంది అంటే ఇప్పటికి 20 నెలల్లో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థిక భారాన్ని ఎంత పెంచారయ్యా అంటే ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేటువంటి దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, ఒక్క చర్చ లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీటెక్ చదివితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 220 కాలేజీల్లో రమారమి 2 లక్షల మంది పైగా ఇంజనీర్లు గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. 2 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తే 195,000 మంది తెలంగాణ అన్న పారిపోవాలి, బెంగళూరు అన్న వెళ్ళాలి, కర్ణాటక అన్న వెళ్ళాలి, పూణే అన్న వెళ్ళాలి, తమిళనాడు అన్న వెళ్ళాలి ఉద్యోగాల కోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇవ్వలేకపోతున్నాం. మన రాష్ట్రం 14 ఇప్పటికీ 2014 తర్వాత విడిపోయిన తర్వాత ఈరోజు 11 సంవత్సరాలకి ఈ రోజు వరకు కూడా పట్టుమని 10,000 మందికి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వలేని దుర్మార్గపు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఒక్క చర్చ లేదు. చర్చ దేని మీద జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీల మీద దాడుల మీద చర్చ లేదు, ఎస్సీ ఎస్టీ పథకాల నిర్లక్ష్యం మీద చర్చ లేదు, సప్లాన్ నిధులు మొత్తం డైవర్షన్ అవుతాయి దాని మీద చర్చ లేదు, మీడియా చర్చ పెట్టదు, తెలుగుదేశం పార్టీ చర్చ పెట్టదు, ఏమి చర్చ పెట్టదు. వీళ్ళకి తెలిసిందల్లా ఏంది అంటే ఎవరైనా ఒక పాప మీద ఒక చిన్న ఒక పాపని ఒక ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి చేశాడని ఒక ఆరోపణ వస్తే చాలు వాడిని చంపేయటం ఒకటే మార్గం. నేను అడుగుతున్నా, మీ ద్వారా మీడియా వాళ్ళని కూడా అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఒక పాపని ఎవరైనా దుర్మార్గంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాడికి ఉరిశిక్షే మార్గం, ఇంకా వేరేదేం లేదు, వాడు బతకడానికి అర్హత లేదు. కానీ నువ్వెవరు ఆ పని చేయటానికి? పోలీసులు ఎవరు ఆ పని చేయటానికి? రేపొద్దున నా కొడుకో నా తమ్ముడో అండి ఇరుక్కుపోవచ్చు. మీ అందరూ ఈ మధ్య కోర్టు అనే ఒక సినిమా చూసారా? అందరూ చూసారండి? కోర్టు అనే సినిమాలో ఆ అమ్మాయి అబ్బాయిని తీసుకొని ఒక లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిందని ఈ అబ్బాయి రేప్ చేసేసి ఉంటాడు అని చెప్పేసి ఆ అబ్బాయి మీద కేసు పెట్టి 20 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తాం. లోపలికి వెళ్ళి వచ్చిన అమ్మాయి ఏం చెబుతుంది? లోపలికి వెళ్ళి పెళ్లి చేసుకున్నామండి, ఏమీ లేదు, బొమ్మలాట ఆడుకొని వచ్చామని చెప్తుంది. నిజంగా అక్కడ ఏం జరిగిందో లేదో ప్రాసెస్ తేల్చాల్సింది ఎవరు? న్యాయస్థానాలు. కానీ ఏం చేస్తున్నారు? ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు, వాటర్ ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు. దీని మీద చర్చ లేదు. ఎందుకు చర్చ లేదు అంటే లడ్డూ అంశం. ఈ లడ్డూ అంశాన్ని రాజకీయం చేసి అసలు దాంట్లో పంది కొవ్వు, బీఫ్ టాలో అంటే దున్నపోతు కొవ్వు, పిగ్. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు, ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సూటిగా రాష్ట్ర ప్రజలతో చెప్పిన మాట.
పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు, ఫిష్ ఆయిల్, చేప నూనె, ఈ మూడు కలిసింది. కలవటం మాత్రమే కాదు, ఈ మూడింటిని తీసుకొని వెళ్ళిపోయి అయోధ్యకి కూడా 1,00,000 లడ్లు పంపించారని ఇటు వెంకటేశ్వర స్వామికి అటు శ్రీరాముడికి ఇద్దరికి కలిపి, ఈ ఇద్దరు భక్తులకి కలిపి ఈ దేశంలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పే ఒక ప్రయత్నం, కులాల మతాల మధ్య సంఘర్షణ రేపేటువంటి ప్రయత్నం. దీనికి కాకుండా సనాతన ధర్మాధికారి యొక్క స్పీచ్లో ఇంకొక మాట ఏంటి అంటే, ఇలా హిందూ ధర్మం మీద దాడి జరిగింది, ఇదే దాడి క్రిస్టియన్ల మీద జరిగితే ఊరుకుంటారా? ముస్లిమ్స్ మీద జరిగితే ఊరుకుంటారా? ఏం హిందువులు బయటకు రారా? హిందువులు రోడ్ల మీదకి రారా? ధర్మం నాశనం అయిపోతుంటే రోడ్ల మీదకి రారా? ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అవమానం జరిగితే, జంతు అవశేషాలు ఉంటే రోడ్ల మీదకి రారా? రోడ్ల మీదకి వచ్చి గొడవ పడరా? సనాతన ధర్మాన్ని పరిరక్షించరా అని మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఇన్ని దారుణాలు జరుగుతుంటే రాష్ట్రంలో, ఇన్ని వందల మంది ప్రాణాలు పోతుంటే రాష్ట్రంలో, ఇంతమంది దళితులు ఆహాకారాలు పెడుతుంటే రాష్ట్రంలో ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడండి? ఒక్క స్టేట్మెంట్. ఇది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన. లడ్డూని రాజకీయం చేస్తూ, రాజ్యాంగ సూత్రాలని వెన్నులో దొక్కుతూ, తొంగలో దొక్కుతూ, ఈరోజు రాజ్యాంగంలో ప్రసాదించబడిన హక్కులు మొత్తాన్ని హరిస్తుంటే, ఈ హక్కుల మొత్తాన్ని పరిరక్షించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం, ఈ హక్కుల మొత్తాన్ని రిస్టోర్ చేసి ప్రజలకు మంచి చేయాల్సినటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఏంటయ్యా అంటే, ఈరోజు రాష్ట్రంలో లడ్డూని అడ్డం పెట్టి ప్రజా సమస్యలు ఏమీ కూడా రాకుండా చేసి ఈరోజు వాళ్ళ పబ్బం కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఒక రాజకీయ పార్టీగా మనం ఎదిరించాలి. ఎందుకు అంటే, మనకున్నటువంటి హక్కు ప్రకారం, మనకున్నటువంటి బాధ్యత ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మన మీద ఉంది. అధికారాన్ని కోరుకునే పార్టీగా మన మీద ఉంది. అయితే ఇవన్నీ కూడా మాకు మొదట్లో అనుమానం రాలా. సహజంగానే ఒక లడ్డూ మీద అపవాది వేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచన చేస్తారు. 1కి 100 సార్లు ఆలోచన చేసేటువంటి ప్రయత్నంలో నాకు అనుమానం, ఏంటి ఇంత దారుణంగా వెళ్తున్నాడు అంటే, నేనేమనుకున్నానంటే, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కదా. సో అలాంటి వ్యక్తి మీద బురద చల్లటానికి, హిందువుల మొత్తాన్ని అతనికి వ్యతిరేకం చేయడానికి ఇలాంటి రాజకీయపరమైనటువంటి దాడి జరుగుతుందేమోనని ఇనీషియల్గా నేను కూడా భావించాను. కానీ వెంకటేశ్వర స్వామి ఊరుకుంటారు? స్వామి ఊరుకోరు కదా. వీళ్ళు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం ఏ రూపంలో ఇచ్చారు అంటే, 40 సంవత్సరాల నుంచి ఏ ఒక్క చిన్న స్టిగ్మా కూడా లేని ఒక హెరిటేజ్ కంపెనీకి సంబంధించి అసలు ఈ లడ్డూ వ్యవహారం బయటికి రావటానికి కారణం, లడ్డూ మీద ఈ విధంగా అపవాది వేసి వాళ్ళ ఆర్థిక మూలాలు పెంచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం వెంకటేశ్వర స్వామి చెప్పకనే బయటపెట్టేశారు. ఏ రోజైతే హెరిటేజ్ సంస్థకి ఆర్థిక మూలాలు చేకూర్చాలి అనే ఆలోచనతోటి, హెరిటేజ్ సంస్థకి ఆర్థిక మూలాలు చేకూర్చాలనే ఒక ఆలోచనతోటి లడ్డు మీద బురద చల్లటం ప్రయత్నం చేశారు. మీరు అందరూ కొద్దిగా క్షమించాలి, నేను ఒక 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే మనం ఏ కాన్సెప్ట్ తోటి ఈ రౌండ్ టేబుల్ పెట్టామనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. తర్వాత ఒక్కొక్కళ్ళు పెద్దలందరి అభిప్రాయం తీసుకుంటాను. పెద్దలందరి ద్వారా ఒక నిరసన కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఈ అంశం మీద రాష్ట్ర ప్రజలకు ఒక చైతన్యపరిచేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్దాం. అయితే ఏం జరిగింది అంటే, ఈ లడ్డూ వ్యవహారంలో 2024 జూన్ 11వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కదా. జూన్ 11 అధికారంలోకి వచ్చిన తర్వాత, జూన్ 11 అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే ప్రతి పరిణామానికి బాధ్యత ఎవరు వహించాలండి? జోసెఫ్ గారు ఎవరు వహించాలి? గవర్నమెంట్ వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, జూన్ 11వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెల్లవారే ఒక పాపని ఒకడు మర్డర్ చేశాడు అనుకోండి, కూటమి ప్రభుత్వాన్నే కదా మనం నిందించాల్సింది. కూటమి ప్రభుత్వాన్నే కదా మనం నిందించాల్సింది. అలా కాదు, ఈ ఎస్పీని గత ప్రభుత్వం అపాయింట్ చేసింది కాబట్టి, ఈ కత్తి గత ప్రభుత్వంలో కొన్నాడు కాబట్టి, సో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి బాధ్యత అని అనలేం కదా. సో లా అండ్ ఆర్డర్ ఏ రోజైతే నేను ఓతు తీసుకున్నానో
ఆ రోజు నుంచి లా అండ్ ఆర్డర్కి నేను బాధ్యత వహించాలి. 2024 జూలై 7వ తారీఖున తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చింది, 2 ట్యాంకర్లు వచ్చింది. ఆ నెయ్యి ట్యాంకర్లను ఏం చేశారంటే టెస్ట్కి పంపించారు. మనకు కూడా తెలియదు అది టెస్ట్కి పంపించారో లేదో తెలియదు, ఉందో లేదో తెలియదు. జూలై నెలలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు తీసుకుని వెళ్ళి టెస్ట్కి పంపించారంట. టెస్ట్కి పంపిస్తే ఆ టెస్ట్లో ఎప్పుడు టెస్ట్ చేశారు అంటే, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కూడా కోరేది ఏంటి అంటే, ఒక నెయ్యి శాంపిల్ ట్యాంకులో నుంచి బయటకు తీయగానే వెంటనే గాలి అంటే ఓపెన్ అయిపోతుంది. ఒక సబ్స్టాన్స్ మిల్క్ ప్రోడక్ట్ ఏదైనా సరే ఒక పావు గంట సేపు గాలిలో పెడితే ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని వేడి చేస్తే మళ్ళీ ఇది అవుతుంది. మళ్ళీ 10 నిమిషాలు బయట పెడితే ఫ్రీజ్ అవుతుంది. నెయ్యికి ఉన్నటువంటి గుణం అది. సో ప్రతి సందర్భంలో, వేడి చేసిన ప్రతి సందర్భంలో, చల్లారిన ప్రతి సందర్భంలో నెయ్యి దాని లోపల కంపోజిషన్ మారిపోతూ ఉంటుంది. నెయ్యిది. సో నెయ్యి కంపోజిషన్ మారిపోతున్న సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినప్పుడు నెయ్యి శాంపిల్స్ తీశారు. 2 ట్యాంకర్లో నుంచి 2 సందర్భాల్లో నెయ్యి తీశారు. నెయ్యి తీసి 4 రోజుల పాటు బయటే పెట్టారు. అంటే వీళ్ళు రిపోర్టు, అంటే ఇది ఎన్డీడీబీ రిపోర్టు, నేను డిజైన్ చేసిన రిపోర్టు కాదు. ఈ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర ఉన్న ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నటువంటి రిపోర్ట్లు ఇవన్నీ. వీళ్ళు ఏం చేశారు, ఈ రిపోర్ట్ని 4 రోజుల పాటు, ఇది ఎన్డీడీబీ రిపోర్ట్. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్లో అంటే వీళ్ళు శాంపిల్ ఎప్పుడు తీశారని చెప్పింది. ఈ రిపోర్ట్లో అంటే ఒక ప్రభుత్వం ఒక అంశాన్ని ఎంత తెలివిగా చేశాము అని పప్పులో కాలేస్తుందో చెప్పడానికి ఈ అంశాలన్నీ నేను వివరించదలుచుకున్నా రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఒక పార్టీగా మన బాధ్యత ఖచ్చితంగా ప్రజలకి మన ద్వారా ఒక మంచి సంకేతం వెళ్ళాలి. ఈరోజు సంతృప్షణ దీక్షలు చేస్తున్నారు ప్రతి వెంకటేశ్వర స్వామి గుళ్ళు. ఎందుకు చేయాలి? మీరు అసలు చేయాల్సింది మీరు కాదు, కడుక్కోవాల్సింది మీ నోళ్ళు పెనాయిల్తో, మీ కాళ్ళు యాసిడ్లతో కడుక్కోవాలి, మీ నోళ్ళు పెనాయిల్తో కడుక్కోవాలి. అప్పుడే వెంకటేశ్వర స్వామి మీ పాపాలు పోతాయి. అప్పటి వరకు మీ పాపాలు పోవు. ఈ గీ శాంపిల్ అండి 12/7/2024 డ్రా చేశారు ట్యాంక్స్లో నుంచి. వీళ్ళు శాంపిల్ రిసీవ్డ్ డేట్ వచ్చి 17/7/2024. అంటే 12వ తారీఖున డ్రా చేస్తే 5 రోజుల పాటు ఈ గీని వాళ్ళ సంరక్షణలోనే పెట్టుకున్నారు. 5 రోజుల పాటు గీని ఓపెన్ ఎయిర్లో పెట్టేశారు. ఓపెన్ ఎయిర్లో పెడితే గీ పాడైపోదా? కంటామినేట్ అయిపోదా? 10 నిమిషాలు బయట పెడితేనే ఫ్రీజ్ అయిపోయే నెయ్యి ఓపెన్ ఎయిర్లో పెట్టేసి 17వ తారీఖున శాంపిల్ పంపించారు. వీళ్ళు 23/7/2024 ఈ శాంపిల్ని టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో పంది కొవ్వు ఉంటే, ఈ రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉంటే బాధ్యత గత ప్రభుత్వ ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ టీటీడీ బోర్డు వహిస్తారా? లేకపోతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి మంత్రి బాధ్యత వహిస్తారా? మీరు చెప్పండి సార్, ఎవరు బాధ్యత వహించాలి? ఎవరి మీద నిందలేస్తారు? ఎవరి మీద నిందలేస్తారని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మత విశ్వాసాలని దెబ్బతీసే విధంగా ఒక లడ్డూలో ఇది కలిసింది అదిగా ఈయన చెప్పటం తరువాయి ఇంకా ఈయన అందుకున్నాడు ఉప ముఖ్యమంత్రి. ఇక వెంటనే ఆయన పాత్ర పరకాయ ప్రవేశం చేసేసారు. ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసి, అంటే సార్ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేసేది ఏంటి అంటే, చరిత్రలో ఇంకొకసారి దేవుడి మీద రాజకీయాలు చెయ్యాలని చూసే రాజకీయ పార్టీకి ఈ లడ్డు అంశం గుణపాఠం కావాలి. ఈ లడ్డు అంశం గుణపాఠం కావాలి. అసలు ఇంకొకసారి లడ్డు అనేటువంటి కాదు కదా, ఏ సంస్కృతి మీద అయినా సరే, ఈవెన్ క్రిస్టియన్ సంస్కృతి మీద కానీ, ముస్లిం సంస్కృతి మీద కానీ, మతం మీద రాజకీయం చేయాలంటే గజ 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 వణికిపోయేటట్టు ఈ లడ్డు అంశం చేయాలి. ఇప్పటికే వణికిపోతున్నారు.
అనవసరంగా ఎందుకు ఇంత దూరం వెళ్ళామా, ఇంత దూరం తీసుకొచ్చామని తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎలా ల్యాండ్ అవ్వాలో అర్థం కావటం లేదు, మొదలుపెట్టిన ఇష్యూని ఎలా క్లోజ్ చేయాలో అర్థం కావటం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాక టిఫిన్ తినటంలా, భోజనం చేయటంలా, రాత్రి నిద్రలు రావటంలా, ఏం చేయాలో అర్థం కాక, మనం ఏం చేస్తున్నామో అర్థం కాక, ఏం మాట్లాడుతున్నామో కాక. మీరు చూసారా గత వారం 10 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్సీన్ కనీసం ఒక విషయంలో మాట్లాడేటువంటి, అసలు దీని మీద ఖండించే సాహసం కూడా చేయటంలా. ఊరు వాడ డప్పు కొట్టుకొని తిరిగారు కదా. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఏమున్నా, మా దగ్గర మంది మార్బలం మీడియా ఉంటే మేము ఏమైనా చేయగలమని చెప్పడానికి లడ్డూ అంశమే తార్కాణం. సో ఈ లడ్డూ అంశం ఎంత దూరం తీసుకొచ్చారు అంటే, చరిత్రలో ఇంకో రాజకీయ పార్టీ ఈ లడ్డూ మీద మాట్లాడటానికి కాదు, ఇంకొక సంస్కృతి మీద దాడి చేయడానికి గజగజ వణికేటట్టు ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మనం ఈ లడ్డూ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల దగ్గర పెట్టాలి. చర్చకి ఒక రాజకీయ పార్టీ సీక్రెట్ ఎజెండాని వారికి చూపించాలి. ఈరోజు ఈ లడ్డూ అంశం వచ్చిన తర్వాత, దీని మీద మాట్లాడిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అందరూ మీకు తెలిసిందే, పదే పదే నేను ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడిగారు. మళ్ళీ డిక్లరేషన్ అని సనాతన డిక్లరేషన్ అని తిరుపతిలో ఒక పెద్ద సభ పెట్టారు. సభ పెట్టి సనాతన ధర్మం అన్నారు. అంతా అయిపోయింది. ఎందుకయ్యా ఇది చేసింది అంటే, తిరుమల వెంకటేశ్వర స్వామికి 2024లో లడ్డు అమ్మేటువంటి పర్ కేజీ నెయ్యి యొక్క కాస్టు 358 రూపాయలకి కేజీ నెయ్యి ఇస్తున్నాం. ఈ 358 రూపాయల కేజీ నెయ్యిని వాళ్ళ సంస్కృతికి, వాళ్ళకి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థకి ఇవ్వాలి. అంటే ఈ కేజీ నెయ్యిని ఎవ్రీ మంత్ 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతారు నెయ్యి. ఈ 40 కోట్ల రూపాయల యొక్క ఇన్కము ఎవ్రీ మంత్ అంటే ప్రమారమే 12 4 48 500 కోట్ల రూపాయలు అంటే ఒక సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలకు కాను 5 25 కోట్లు, అంటే 2500 కోట్ల రూపాయల నెయ్యి ఖర్చుకి ఇది హెరిటేజ్ సంస్థకి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఏం చేశారు, నెయ్యి మీద బురద చల్లారు. ఏం చేశారు అంటే, స్వచ్ఛమైన నెయ్యి 350 రూపాయలకి ఏడొస్తుంది, అసలు పామాయిల్ కాదు కదా, నువ్వుల నూనె కూడా రావట్లేదు కదా అని మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి ఒక రూపకల్పన చేశారు. ఇప్పుడు ఈ నెయ్యి ప్రస్తుతం ఏదైతే ఇందాపూర్ డైరీ అనేటువంటి ఒక సంస్థకి ఈ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారో, సప్లై చేసే కాంట్రాక్టు, ఈ నెయ్యి కాంట్రాక్ట్ సప్లై ఇచ్చేటువంటి కాంట్రాక్టు 650 రూపాయలు, రమారమి 58 రూపాయలు, 658 రూపాయలు. అంటే ఇంతకు ముందు సప్లై చేసే దాని మీద డబల్ అనమాట. అంటే ఇది 2500 కోట్లు కాదు, డబల్ రూపాయన పే చేయడంతో ఇది రమారమి ఎన్ని వేల కోట్ల రూపాయల హెరిటేజ్కి ఇవ్వాలనే ఆలోచన చూడండి. అయితే హెరిటేజ్కి డైరెక్ట్గా వెళ్ళదు. ఇది కూడా అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క చతురత. చంద్రబాబు నాయుడు గారి చతురత ఎలా ఉంటుంది అంటే, హెరిటేజ్ సంస్థతో ఇందాపూర్ డైరీకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయంట, గీ మాత్రం ఎప్పుడు సప్లై చేయలేదంట. మరి గీ సప్లై అఫీషియల్గా చేస్తారా? పేరుకే ఇందాపూర్ డైరీ, నెయ్యి సప్లై జరిగేదంతా ఇండైరెక్ట్గా ట్యాంకర్ల ద్వారా ఇండైరెక్ట్గా ఇందాపూర్ డైరీకి వెళ్ళేది హెరిటేజ్ నుంచే. అంటే హెరిటేజ్ పేరు మాత్రం నీదే, సప్లై మొత్తం నాది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఏంటి సంబంధం అని గొడవ పెట్టేస్తున్నారు మంత్రులు. ఇందాపూర్ డైరీకి ఏంటి సంబంధం, అసలు మాకేం సంబంధం, వాళ్ళు ఎందుకు మీరు ఆ విధంగా మా సంస్థ మీద దాడి చేస్తారు అని. ఎందుకు సంబంధం అంటే, ఇందాపూర్ డైరీకి
వీ హ్యావ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళతో మేము కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే మేము తీసుకుంటున్నామని హెరిటేజ్ సంస్థ అఫీషియల్గానే డిక్లేర్ చేసి హెరిటేజ్ సంస్థ ఇచ్చినటువంటి లెటర్. ఎందుకంటే మనం ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి మన ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు సామూహికంగా మనం అందరం నిరసన దీక్ష తెలియజేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఉన్నటువంటి లింకులు ఏంటి అనే విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన కావాలి. వీళ్ళు ఏదైతే హెరిటేజ్ సంస్థ ఖండిస్తూ ఇచ్చిందో ఈ హెరిటేజ్ సంస్థ ఇచ్చినటువంటి ఖండనలో ఇది 13/2/2026 చీఫ్ ఎడిటర్ సాక్షి తెలుగు న్యూస్ డైలీ అని ఈ హెరిటేజ్ సంస్థ వాళ్ళు సాక్షి ఛానల్కి ఒక క్లారిఫికేషన్ పంపించారు. ఏది, మీరు ఇందాపూర్ డైరీకి మాకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు, ఈ సంబంధాల విషయంలో మాకు లేదు అని. ఈ సాక్షి ఛానల్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే వాళ్ళు చెప్పింది, వీ హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అరేంజ్మెంట్ ఫర్ పన్నీర్, చీజు, ఎస్ఎంపి అండ్ యూహెచ్టి మిల్క్ యాజ్ ఏ బయ్యర్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ దెమ్. హెరిటేజ్ సంస్థతో మాకు 4 ప్రోడక్ట్లకు సంబంధించి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. 4 సంబంధాలు ఉంటాయంటే 40 సంబంధాలు ఉంటాయంటే హెరిటేజ్ సంస్థతో మీకు సంబంధాలు ఉన్నాయి. హెరిటేజ్ సంస్థ, ఇందాపూర్ డైరీ రెండు కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదే నెయ్యి. తిరుమల విషయంలో, లడ్డూ విషయంలో ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ అయిందని చెప్పి తద్వారా ఈరోజు ఇందాపూర్ డైరీకి ఈ ప్రాజెక్టుని ఇప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దీన్ని ఇండైరెక్ట్గా ప్రోత్సహించినటువంటి క్యాబినెట్ ఉప ముఖ్యమంత్రి, దీన్ని లబ్ధిదారులుగా ఉన్నటువంటి నారా భువనేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి తీరాలి. రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత దారుణాలు చేసినందుకు క్షమాపణ చెప్పి తీరాలి. ఈ లడ్డూ విషయంలో ఇంతకు మించి నేను రాష్ట్ర ప్రజలకి క్లారిటీ ఇవ్వలేను. కానీ ఈరోజు వ్యాపారాలు చేసుకుంటూ 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అధికారం సంపాదించుకున్న తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర సమస్యలని గాలికి వదిలేసి ఈరోజు మీరు రాజకీయాలు చేసుకుంటా ప్రజలను కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకెళ్ళటం అనేది అది కరెక్ట్ రాజకీయం కాదు. దీన్ని ఒక రాజకీయ పార్టీగా మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకు అంటే అధికారాన్ని కోరుకునేటువంటి మనలాంటి రాజకీయ పార్టీకి ప్రతి సమస్య, ప్రజలతో ముడిపడిన ప్రతి విశ్వాసం కూడా అత్యున్నతమైనది. సో ఈ అంశాల మీద మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు గారు కూడా ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి, అసలు ఇందాపూర్ లడ్డూకి వీళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఏ విధంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఇందాపూర్ డైరీ అండ్ ఈ హెరిటేజ్ సంస్థలకు మధ్య జరిగినటువంటి ఒప్పందాల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. రాష్ట్ర ప్రజలకి ఎందుకు ఇంత దారుణంగా దాడి జరిగింది నేను అడుగుతున్నా. గత వారం 10 రోజుల నుంచి ప్రజల డబ్బుతో, ప్రజల రూపాయి కష్టపడి కట్టిన డబ్బులతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏం చర్చిస్తున్నారండి అక్కడ? అసలు ఏమైనా ప్రజా సమస్యలు చర్చకు వస్తున్నాయా? ప్రజలకు సంబంధించిన సమస్య ఒక్కటి చర్చకు వస్తుందా? ఈ రోజు వరకు ప్రజా సమస్యలు చర్చించకుండా ప్రతిరోజు అసెంబ్లీలో ఉన్నటువంటి సమయాన్ని నాశనం చేసి, అసెంబ్లీలో ఉన్నటువంటి సమయాన్ని చిన్న కార్యక్రమాలకి నాశనం చేసి, ఈరోజు ప్రతి ఒక్క రూపాయి ప్రజల డబ్బుని నాశనం చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నాం మనం? సో ఖచ్చితంగా దీని మీద ఇక్కడ విఘ్నులైనటువంటి పెద్దలు, మన పార్టీ కార్యకర్తలు దీని మీద ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. మీరందరూ కూడా దీని మీద ఖచ్చితంగా మాట్లాడి రాష్ట్ర ప్రజలకి మన పార్టీ తరఫున ఏం చేయగలం, మన పార్టీ దీన్ని ఏ విధంగా ఖండిస్తుందనే దాని మీద ఒక సందేశం ఇవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సమావేశంలో అంటే చాలామంది అంటే లడ్డూ సమస్య కాబట్టి
లడ్డూని ఒక ఈ ఈ ఈ దీన్ని పెద్ద సీరియస్గా పట్టించుకున్న పాపన్ బోలా. రాజకీయ పార్టీలు వాళ్ళ అంశాల్లో వాళ్ళు ఉన్నాయి. బట్ మనం అయితే ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసే ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం కాబట్టి మనం మిగతా రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించలేదు. ఎందుకు ఆహ్వానించలేదంటే ఇది మన పార్టీ ప్రజలకి ఒక మంచి సందేశం ఇవ్వాలి అంటే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూటమిలోనే ఉండిపోయినాయి. సో మిగతా రాజకీయ పార్టీలకి కొంతమంది ఈ లడ్డూ అంశం మీద ప్రాముఖ్యత లేదు. సో కాబట్టి మనం తీసుకున్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాలి అంటే మన పార్టీ మాత్రమే దీన్ని పూర్తిగా తీసుకుంది. బహుశా వస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా రావచ్చు వైఎస్ఆర్సీపీ నుంచి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. ముందు మనం దీని మీద ఇది ఏ విధంగా ప్రజల్లో ఒక చర్చకి వెళ్తుంది, ఏ విధంగా ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఇన్ని సమస్యలు ఉండగా ఎందుకు ఈ విధమైనటువంటి సమస్యల్ని ఈ విధమైనటువంటి వాటిని రోజు మీదకి ప్రజల మీదకి తీసుకొచ్చి మీడియా మొత్తం దీన్ని ఒక ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తీస్తుందనే దాని మీద మనందరం కూడా ఒక పూర్తి స్థాయిలో చర్చ జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మధ్యాహ్నం వరకు ఈ సభ జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఒక నిరసన దీక్ష తర్వాత మన పార్టీ సంబంధించినటువంటి యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ సమస్యని మీరందరూ కూడా అర్థం చేసుకొని తదుపరి చర్చని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ గారిని కూడా ఈ సమస్య గురించి ఒక క్లుప్తంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయమని కోరుతున్నాను.